వస్తుంది. మీ 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 వెలమంచిల సంగతి చెప్తున్నా నేను. సరే, అది ఎట్లాగూ ఆశావాదం ఉండాలి, హోప్ ఆల్ ది బెస్ట్. ఏంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసి ఆ 1-2 మాత్రం అలా వస్తున్నాయి కదా, ఏంటి మీ మీ కామెంట్స్ ఏంటి వాటి మీద? వెంకటేష్ గారు, వాస్తవానికి ఎలక్షన్ అంతా నేను ఈ మధ్యకాలంలో టీవీలో రాలేదు, ఇదే ఫస్ట్ మళ్ళా నా ఎలక్షన్ అయిన తర్వాత. అందరికీ నమస్కారం. అంటే బతకాలి కదా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు వరకు దంచారు శుభ్రంగా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒకవైపు వస్తున్నప్పుడు కనీసం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిన కొన్ని కథనాలకి వాటికి కూడా కనీసం లింక్ చేయకపోతే, కనీసం ఒకలో ఇద్దరినన్నా సెట్ చేసుకోకపోతే మరి కొన్ని ఛానల్స్ బతకాలి కదా. ఇది వాస్తవం. ఇక్కడ నేను అంటే నా కాన్స్టిట్యున్సీలో వచ్చేసరికి కొంతమంది ఎవరన్నా అడిగితే అక్కడ ఇలాగా, ఈ ఊరు అలాగా, ఆ మండలం అలాగా అంటే నేను ఏది మాట్లాడకుండా డైరెక్ట్గా ఆ ఊరు ఆ మండలం పంపించేసి మీరు వెళ్ళి సర్వే చేసుకొని నాకు చెప్పండి అని చెప్తున్నాను. ఇది వాస్తవం. సో నేను కొన్ని చూశాను, ఆ సర్వేలు పక్కాగా మాకు తెలుస్తుంది కదా, మా గ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరు చేశారు, ఏ వ్యక్తి చేశాడు, ఏ వ్యక్తి చేయలేదు. సరే, ఎలక్షన్ రోజు అయితే మేము చెప్పలేం, కానీ మేము చెప్పింది కొంత ఆశావాహంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఉంటుంది. కానీ ఒక వారం తర్వాత స్లోగా ఒకడొకడు బయటకు వస్తాడు, సార్ వాడు చేయలేదు, వీడు చేయలేదు, వీడు చేశాడు, వాడు చేశాడు, ఇవన్నీ వస్తాయి కదా. అవును. సో ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు చాలా పక్కగా, అంటే సర్వేలు పక్కన పెట్టినా మా వరకు మేము మాట్లాడుకుంటాం కదా. సో మేము మాట్లాడుకున్న దాని ప్రకారంగా అయితే మాత్రం మాకు అర్థమవుతుంది కదా. అంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగామో మాకు తెలుసు, ఎవరు ఇప్పుడు వరకు జెండాలు పట్టుకుని తిరిగారో మాకు తెలుసు. 2019లో తెలుగుదేశంకి ఎవరు పట్టుకున్నారు, జనసేనకి ఎవరు పట్టుకున్నారు, వైసీపీకి ఎవరు పట్టుకున్నారో మాకు కొంత అవగాహన ఉంది, కొంత మ్యాక్సిమం అవగాహన ఉంది. ఇవన్నిటిని మేము బేరీ చేసుకొని ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులు ఇవన్నీ కూడా చూసుకున్నాం. అయితే ఇక్కడ మరి మీరు అంటే చాలా మంది మాట్లాడినంత వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు చూసుకోవాల్సిందే ఇవి కొన్ని చూసుకోవాల్సిన దాంట్లో ఏదో చూసుకుంటే నాకైతే మీకు చాలా క్లారిటీగా చెప్తాం, 120+ ఆర్ 160+, ఇవి క్లియర్. మీరు అంతే, మీరు అంటే మేము అనుకున్న దాని ప్రకారంగా మినిమం అయితే 120+ అండి కూటమి. లేదు మేము అనుకున్నవి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ కానీ అధికారులు కానీ లేకపోతే విపరీతంగా మీకు అంటే మనం చాలా వరకు మేము చూసాం, మాకు ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి ప్రతి ఒక్కరు కేవలం ఓట్లు వేయడానికి వచ్చారు. ఇవి అన్ని చూసుకుంటే 160+ అండి. ఇది మేము అనుకుంటున్నాం, ఇది అతిశయోక్తి కాదు. ఆల్సో వెయిటింగ్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడు మాకేం చెప్పారు, చాలా వరకు ఒక జనసేన చూసుకోండి 14 నుంచి 16 అని చెప్పారు, కొంతమంది 18 చెప్పారు. మేము ఎక్కడ చూసినా మా ఓటింగ్ ప్రాపర్గా వెళ్ళింది. 21 సీట్స్ ప్రాపర్గా వెళ్ళిందండి. ఏదో 1-6 టైట్ అంటే ఎలక్షన్ టైట్గా ఉందా అండి, సింగిల్ సైడెడ్గా ఉంటుందా? వాళ్ళు చెప్పింది 18-19 సీట్లు సింగిల్ సైడెడ్. ఎలక్షన్ టైట్గా 1-2 సీట్స్ ఎలక్షన్ టైట్గా ఉన్న దాన్ని మనం గెలవని ఎలాగనుకుంటాం? అలాగే టీడీపీ ఈరోజు టీడీపీ కూడా బ్రహ్మాండంగా స్టార్టింగ్లో తెలుగుదేశం వాళ్ళు జనసేనకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, జనసేనకి తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు, అసలు ఆ మాట ఓట్ ట్రాన్స్ఫర్ అనే మాట లేదండి. మేమైతే గమనించింది ఇక్కడ కేవలం ఓటు వేయడం మాత్రమే. ఎవరికి ఓటు వేయాలి మేము లాస్ట్ టైం కూడా చెప్పాం. మేము అనేకమైన మన డిస్కషన్స్లో కూడా చాలా క్లారిటీగా చెప్పాం. ఈ 2024 ఎలక్షన్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు జరుగుతుంది, ఇది వాస్తవం. అది మీకు కనబడుతుంది. మీరు ఇప్పుడు ప్రసాద్ గారు ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్ కూడా మీకు ఎగ్జాక్ట్ మీరు ఊహించలేరు. ఇది ఎగ్జాక్ట్ మనం ఊహించలేములే, అది ఎగ్జాక్ట్ ఊహించడానికే ఈ ఎగ్జిట్ ఊహించేదే ఎగ్జిట్. కాబట్టి ఈ ఎగ్జిట్ అనేది ఇక్కడ ఒకటే సార్, ఈ ఎగ్జిట్ అనేది మెజారిటీ కూటమికి అనుకూలంగా వస్తుంది. దేశవ్యాప్తంగా అలాగే ఉంది, తెలంగాణలో అలాగే ఉంది, తెలంగాణలో కూడా అలాగే ఉంది, నో డౌట్.
ఇక్కడికి ఏపీకి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి అధికారం అని చెప్తోంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇప్పుడే కంప్లీట్ డేటా వచ్చింది. ఈ సంస్థలన్నీ కూడా మామూలు సంస్థలు కావు. ఏబీపీ సి ఓటర్ ఇందాక నేను చెప్పాను నేను